వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు ప్లీజ్ బాబు ఆ తీర్పు మీద 99% వ్యతిరేక ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు కోట్లాది మంది దళిత క్రైస్తవుల దళితుల హృదయాలు ఆవేదనతో ఇబ్బంది పడుతున్నప్పుడు మన తరపున ఈ దేశంలో ఉండబడి ఏ బలమైన శక్తులు మన తరపున మన కండగా మాట్లాడిన సందర్భాలు కనిపించలే. ఒక 4-5 రోజులు చూసాం. ఒకవైపేమో దళిత క్రైస్తవ వ్యతిరేక వర్గ ప్రచారం పతాక స్థాయిలో ఉన్నది, ఆ తీర్పును అడ్డం పెట్టుకొని. మరొక వైపు ఎవరన్నా మనకు అనుకూలంగా స్పందిస్తారా అని చెప్పి ఎదురు చూస్తుంటే ఏ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ కూడా దాని మీద బలంగా స్పందించిన దాఖలాలు కూడా కనిపించలేదు. అప్పుడు అనిపించింది, ఓహో దళిత క్రైస్తవ వ్యతిరేక శక్తులు బలంగా రోడ్డు మీదకి వస్తున్నాయి, కానీ మాట్లాడడానికి దళిత క్రైస్తవ సమాజ మిత్రులు అనబడుతున్న వాళ్ళు ఎవరు కూడా ఈ కష్టకాలంలో మనకు అండగా లేరు కదా అని చెప్పి కొంత అభిప్రాయం రావడానికి దారితీసింది. అట్లాంటి సమయంలో మరి దళిత క్రైస్తవుల ఆవేదన అభద్రతా భావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు మరి ఎవరూ పాత్ర పోషించాలన్నప్పుడు మనమే ముందుకు రావాలి, మనమే ఆ పాత్ర పోషించాలని చెప్పి ముందుగా అనుకోవడం ద్వారా మాత్రమే ఆ ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. హైదరాబాదులో పెట్టిన మొదటి ప్రెస్ మీట్ మన దళిత హృదయాల్లోకి వెళ్ళిపోయింది, సమాజంలోకి కూడా వెళ్ళిపోయింది. దాని మీద కొంత వ్యతిరేకత వర్గం సంబంధించిన వాళ్ళు కొంత మాట్లాడే ప్రయత్నం చేయబోయారు. దానికి కౌంటర్గా మళ్ళీ గుంటూరులో బలంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కొంత నసిగినట్టుగా కొంత మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేయబోయారు. దాని కొనసాగింపుగా మళ్ళా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్తో వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఇక వీళ్ళతో పెట్టుకుంటే అంతిమంగా మనం ఊడిపోతామని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. మన వాదనలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, మన వాదన సమాజం అంగీకరించే కాడికి వస్తున్నది. వాళ్ళ వాదనలో ధర్మం లేదు, సమాజం అంగీకరించట్లేదనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు కొద్దిగా వాళ్ళు వెనకతట్టు పట్టిన సందర్భాలు, మన వాళ్ళలో ఏదన్నా పెరిగిందంటే కొంత బాధ నుంచి ఉపశమనం లాగా, ఆవేదన నుంచి కొంత ధైర్యం పుంజుకునే విధంగా కొంత పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. దానితో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే మొత్తం మన దళిత సామాజిక వర్గంలో ఉండబడే అన్ని విభాగాల మీద అది కొంత ప్రభావితం చేసింది. ఎవరికి వాళ్ళు మాట్లాడుకునే కాడికి తీసుకొచ్చేసింది. అప్పుడు మన ముందున్న సవాల్ ఇంతకాలం కొనసాగిన కొంత అనైక్యత, మన ముందున్న కొనసాగిన మొదటి సవాల్ కొంత ఇంతకాలం కొనసాగిన అనైక్యత. కారణాలు ఏమైనా కానీ ఒకరు ఒక వాదన మీద ఉంటే ఇంకొక వాదన మీద ఉన్నారు. ఇది ఏమి దాగేది కాదు, దాయాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకరు ఒక వాదన మీద ఉంటే ఇంకో వాదన ఉన్నారు. ఆ 2 వాదనల మధ్యలో కొంత విభేదాలు, ఆ 2 వాదనల మధ్యలో కొంత భిన్నాభిప్రాయాలు, కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దీన్ని ఎవరం కాదనలేం. కానీ దళిత క్రైస్తవుల అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని ఎదుర్కోవడానికి గతంలో ఉండబడే విభేదాలన్నిటిని పక్కకు పెట్టుకొని మనం ఒక తాటి మీదకి రావాల్సిందే అని చెప్పి మాత్రం దళితుల్లో ఒక అభిప్రాయం పెరిగింది. ఒక కుటుంబ సభ్యుల మధ్యలో భిన్నాభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో ఘర్షణకు దారితీస్తుంది. అయినంత మాత్రాన బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులుగానే ఎదుర్కొంటారు.
అట్లనే మన మధ్యలో కూడా కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయాలు, కొన్ని ఘర్షణకు దారితీసిన ఉమ్మడి అంశం మనల్ని కలుపుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కలిసి ఉండాల్సిందే, కలిసిపోవాల్సిందే అని చెప్పి నాకు తెలిసి మొట్టమొదటిసారి స్పందించి సోషల్ మీడియాలో పెట్టిన నా సోదరుడు మంగరాజు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలిసేది అప్పుడే కదా. ఇప్పుడు 90% మనోళ్ళలో, అంటే మాదిగా మొత్తం దళిత వర్గాల్లో గతంలో ఏమి జరిగినా మనం ఇప్పుడు కలిసిపోవాల్సిందే, మన అస్తిత్వాన్ని ఉమ్మడిగా నిలబెట్టుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని మనం ఉమ్మడిగా కాపాడుకోవాలి, మనకు వచ్చిన ప్రమాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి, ఇది సరైన సమయం అని చెప్పి అనుకునేటోళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు. కానీ ఈ రెండు సామాజిక వర్గాల్లో కొంతమంది వ్యక్తులుగా స్వార్థపరులు ఉన్నవాళ్ళు ఈ అనైక్యత ఇంకా కొనసాగాలి, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళు పొందాలనే పద్ధతిలో వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలనుకునే స్వార్థపరులు మాత్రం ఇప్పటికీ దీనికి అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఐక్యతకు మెజారిటీ ప్రజలు ఖచ్చితంగా ఉమ్మడిగా కలిసి ఉండాలి, ఎదుర్కోవాలనే కాడికి వస్తున్నారు. కానీ రెండు సామాజిక వర్గాల్లో ఉండబడే కొంతమంది స్వార్థపరులు అప్పుడప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ వార్తలు చూస్తుంటే, వాళ్ళ పేపర్స్ చూస్తుంటే, ఇటు వీళ్ళు రెచ్చగొట్టే విధంగా ఒక వర్గం సంబంధించిన కొంతమంది, అటు వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఇంకొక వర్గం కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విభేదాలన్నిటిని తగ్గించుకుందాం. ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. కానీ ఉమ్మడి దళితుల ఐక్యత గురించి, దళిత క్రైస్తవుల హక్కుల గురించి మాత్రం పోరాటం చేయాల్సిన సమయం మాత్రం ఇదేననే విషయం కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను నేను. ఇకపోతే కొంతమంది మేము ఐక్యత అన్నప్పుడు నువ్వు వర్గీకరణ కావాలని కదా, నువ్వు విభేదించావు కదా అని అన్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఇప్పుడు దళితుల ఐక్యతకు విఘాతం కల్పించినోడే కృష్ణమాదిగా అని ప్రచారం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దళిత ఐక్యతకు విఘాతం కల్పించిన నా మీదనే పెడుతున్నారు కదా, మరి నేనే ఐక్యత గురించి మాట్లాడుతున్నారా? రండి ఇప్పుడు కలిసి పనిచేద్దాం. ఇప్పుడు నన్నే టార్గెట్ చేశారు కదా, దళితుల్లో ఐక్యత లేకపోవడానికి కారణం కృష్ణమాదిగే అని 100 సార్లు అన్నారు కదా. ఇప్పుడు నేను ఐక్యత గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు కలిసి పనిచేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ప్రమాదం కూడా వచ్చింది కదా. ఇప్పుడు నేను వేరే సమయంలో ఐక్యత గురించి మాట్లాడలేదు కదా. ఓకే, వర్గీకరణ పంచుకుందామనే మాట మాట్లాడుకున్నాం, సరే అది అయిపోయింది. కొంతమంది దాన్ని అనైక్యత గురించి మాట్లాడిండ్రు, నేను పంచుకుందామని మాట్లాడాను. ఏదైనా సరే అది పైన అది ఘట్టం అనుకుంటే, ఇప్పుడు ప్రమాదం అయితే మనం ముందుకు వచ్చింది కదా, ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే కాడ ఐక్యం కావాల్సిన బాధ్యత మన అందరికి ఉన్నది కదా. ఇది వ్యక్తుల కోసం కాదు, మన జాతుల కోసమే కదా. కలవడానికి అవకాశం ఉన్నదా అంటే ఒక 3 ఉదాహరణలు చెప్తాను. ఎందుకు కలవం? మనం బాధిత వర్గాలం. మన ఇష్టం ఉన్నా లేకపోయినా ఊరవతలో జీవించిన మాదిగలం. మనం సమాజం చేత అవమానించబడ్డోళ్ళం, బాధలు పడ్డోళ్ళం, పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం. అయినప్పటికీ మనలో కుటుంబం మధ్యలో ఉన్నట్టుగా మనకు మధ్యలో ఉండవచ్చు. కానీ సమస్య వచ్చినప్పుడు ఏకతాటి మీద కొత్తమని చెప్పి చాలా సందర్భాలు రుజువు చేశాం ఇప్పటికే. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో అనుకుంటే, 94 కంటే ముందు 2 ఉద్యమాల్లో ఐక్యంగా పాల్గొన్నాం. ఒకటి కారంచేడు ఉద్యమం అన్న గురుప్రసాద్ అన్న కత్తి పద్మారావు అన్న నాయకత్వంలో, బొజ్జ తారకం గారి నాయకత్వంలో అందరం కలిసి పాల్గొన్నాం. అప్పుడేం ఎంఆర్పిఎస్ లేదు, వర్గీకరణ అంశం కూడా ఎక్కువ చర్చకు రాలేదు. అది 85 జూలై 17. దాని కొనసాగింపుగా 91 ఆగస్టు 6 వచ్చేటప్పటికి మళ్ళీ చుండూరు జరిగింది. చుండూరులో నా 7 మాలలు, ఒక మాదిగా అంగలు కుదురు రాజమోహన్ అనే ఒక తమ్ముడు చంపబడ్డాడు. కారంచేడులో మొత్తం మాదిగలే చంపబడ్డారు. కానీ దానికి నాయకత్వం వహించింది నా మాల సోదరుడు అనబడుతున్న నా పెద్దన్న కత్తి పద్మారావు నాయకత్వం వహించాడు. చుండూరులో మాదిగలు చంపబడ్డారు. ఎక్కువ మంది మాలలు, ఒకరు మాదిగ తమ్ముడు. దానికి కూడా నాయకత్వం వహించింది మళ్ళీ కత్తి పద్మారావు బొజ్జ తారకం నాయకత్వం వహించారు. ఓకే, కారణాలు ఏమైనా కొన్ని సమస్య మీద ఎంఆర్పిఎస్ 94లో ఏర్పడ్డది. ఎంఆర్పిఎస్ ఏర్పడేటప్పటికి విభేదాలు వచ్చినాయి, ఘర్షణ వచ్చింది, వీళ్ళు విడిపోయిందని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత శ్రీకాకుళం లక్ష్మీపేట జరిగింది. ఆ లక్ష్మీపేటలో మొత్తం చంపబడ్డది మొత్తం నా మాల తమ్ములు అన్నలే. కానీ దాన్ని ఒక ఉద్యమంగా మలిచింది ఎంఆర్పిఎస్ అనే విషయం మీద దృష్టి పెడుతున్నాం. అంటే వర్గీకరణ ఉద్యమం జరుగుతుంది.